సో, మనం డైలీ లైఫ్‌లో గానివ్వండి, కర్మ అనేదాన్ని చాలా ఏమంటారు ఫాలో అయితూ ఉంటాము. ప్లస్ దానికి కొంచెం భయపడుతూ కూడా ఉంటాము. అంటే ఇప్పుడు ఈ పని చేస్తే ఇది నాకు రేపు ఎట్లా ఎదురవుతదో అని. లేకపోతే ఈరోజు మంచి చేసింది రేపు నాకు మంచి కూడా జరగొచ్చు అని అనుకుంటూ ఉంటాము. సో, ఇది మన లోపల ఉన్న థాట్సా? లేకపోతే మనం చేసిన మంచి, చెడు మళ్ళీ మనకు అవి వస్తూ ఉంటాయా? మన ప్రీవియస్ లైఫ్ ఇంప్రింట్స్, హ్మ్. వాసనలు అంటారు. అంటే ఇప్పుడు ఒక లైఫ్‌లో నేను భయంతో బతికాను. సపోజ్ హ్మ్. ఓకే. నా పేరెంట్స్ అవ్వచ్చు, నా ఇన్‌లాస్ అవ్వచ్చు, నా హస్బెండ్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నాకు నేనే అవ్వచ్చు. హ్మ్. భయంతో బతికాను అనుకుందాం. సో, ఆ భయాన్ని నేను వదలలేదు. హ్మ్. చనిపోయాను. హ్మ్. ఇంకో లైఫ్ వచ్చింది. భయం అలాగే కంటిన్యూ అయింది. సో, ఓకే. ఆ భయము ఒక ప్లేస్‌లోనే కాకుండా ఇప్పుడు డైవర్సిఫై అయింది. హ్మ్. అంటే నా వర్క్‌లోకొచ్చింది, నా రిలేషన్‌షిప్స్‌లోకొచ్చింది, నా ఫైనాన్సెస్‌లోకొచ్చింది, నాలోకి కూడా వచ్చింది. సో, హ్మ్. మొత్తంగా అది 4 రకాల పాత్స్ తీసుకుంది. అందుకని అది మనకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పనిచేయాల్సింది వాటి మీద కాదు. మనం పనిచేయాల్సింది మన భయం మీద. హ్మ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడొచ్చింది? ఇది చూసుకొని దాన్ని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ పనిచేస్తే భయం పోతుంది. హ్మ్. అప్పుడు మనం చేయాల్సింది ధర్మం. హ్మ్. కర్మం మాత్రమే కాదు. ధర్మాన్ని జాగ్రత్తగా పాటించడం. అంటే రైట్‌ఫుల్‌నెస్. హ్మ్. తప్పు చేయకపోవడం. ఓకే. తప్పు అనేది మనకి మనం డెఫినిషన్ క్రియేట్ చేసుకోవడం. దాని తప్పుని చేయకుండా ఉండడం. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. కుదిరినంత వరకు మనలో మనకి వెళ్ళి చూసుకొని మనం ఎంత క్లియర్ చేసుకోవాలి అంత క్లియర్ చేసుకోవడం. హ్మ్. ధ్యానం చేయడం. ఇలాంటివి చేస్తే ఆ భయాలు ఉండవు.